హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ అండ్ నానీస్ లైఫ్ స్టైల్. ఈ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. తెలంగాణలో ఈ మాఘమాసంలో సమ్మక్క సారక్కల జాతర ఎందుకు చేస్తారు, దాని కథ ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం మనం తెలుసుకుందాం. యాక్చువల్గా మాది ఏపీ కాబట్టి ఇది సమ్మక్క సారక్కల జాతర గురించి నాకు అసలైతే తెలీదు. మేము ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడున్న వాళ్ళు సమ్మక్క సారక్కలను పూజించుకుంటారు కాబట్టి ఎందుకు పూజించుకుంటారు, దాని కథ ఏంటి అనేది తెలుసుకున్నాను. ఇప్పుడు మేమున్న దగ్గర పక్కన ఆంటీ వాళ్ళదైతే తెలంగాణ, అందువల్ల సమ్మక్క సారక్కలకు చేసుకుంటే ఆ ఆంటీ వాళ్ళైతే ఇన్వైట్ చేశారు పసుపు కుంకుమ పెట్టుకోవడానికి. అంటే ఎలా అంటే మాఘమాసంలో వారానికి ఒక్కసారి మంచి రోజు చేసుకోవచ్చు ఇలాగా. అలా లాస్ట్ వీక్ ఆంటీ వాళ్ళ ఇంట్లో అయిపోయింది. తర్వాత వచ్చేసి ఆంటీ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేశారు. వాళ్ళు హైదరాబాద్లోనే ఉప్పల్లో ఉంటారు. దానికోసం అయితే నేను ఒక రోజంతా టైం స్పెండ్ చేసి వెళ్ళాను. ఎందుకంటే పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు అనే దానికంటే లైక్ ఏ ఫ్యామిలీ వీళ్ళైతే. చాలామంది అంటూ ఉంటారు కదా, మన వాళ్ళకంటే మనకు తెలిసిన వాళ్ళు మన మంచి కోరుకుంటారు అని. అలా ఇప్పుడైతే సమ్మక్క సారక్కల జాతర తెలంగాణలో ఎందుకు జరుపుకుంటారు, దాని కథ ఏంటి, ఇది ఎలా మొదలైంది అనే విషయం అయితే తెలుసుకుందాం. భారతదేశంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవం తెలంగాణలో జరుపుకుంటారు. అదే మేడారం జాతర. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న ఈ మేడారం ఒక దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడ జరిగే సమ్మక్క సారక్కల జాతర దాదాపు 700 సంవత్సరాల చరిత్ర ఉంది. అసలు సమ్మక్క ఎవరు, ఈ జాతర ఎలా మొదలైందో తెలుసుకుందాం. 13వ శతాబ్దంలో మేడారం చుట్టుపక్కలంతా ఓరుగల్లు రాజులైన కాకతీయ పాలనలో ఉండేది. అవడానికి అడవే అయినా కరువు కాటకాలు వస్తే మాత్రం ఇక్కడ తాగేందుకు చుక్క మంచినీరు కూడా దొరికేది కాదు. అలా కష్ట నష్టాలను పడుతున్న కోయిదొరలు ఒకసారి వేటకు వెళ్లారు. వేట కోసం తిరుగుతున్న వాళ్లకు అడవిలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఒక పసిపాప పుట్ట మీద పడుకొని కేరింతలు కొడుతోంది. ఆమెకు కాపలాగా పులులు, సింహాలు చుట్టూ ఉన్నాయి. ఈ అద్భుతాన్ని చూసిన వారు ఆ పాప వారి పాలిట వచ్చిన దేవత అనుకున్నారు. ఆమెకు గారాబంగా సమ్మక్క అని పేరు పెట్టి చాలా గారాబంగా పెంచసాగారు. సమ్మక్క నిజంగానే దేవతలా ఉండేది. ఆమె చేతిలో మందు ఇస్తే చాలు ఎలాంటి రోగమైనా ఇట్టే మాయమైపోయేది. యుక్త వయసు వచ్చిన సమ్మక్కను మేడారం ప్రాంతాన్ని ఏలే పగిడిద రాజుకు ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. కొంతకాలానికి వారికి జంపన్న, సారక్క, నాగులమ్మ అనే 3 పిల్లలు పుట్టారు. అంతా బాగుంది అన్న సమయంలో కరువు మళ్లీ పగబట్టింది. మరోపక్క ఏటా చెల్లించే కప్పం కట్టమని ఓరుగల్లు రాజు అయిన ప్రతాపరుద్రుడు కబురు పంపాడు. కరువు వల్ల కప్పం కట్టలేనని పగిడిదరాజు ఎంత వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. రాజుగారి మనసు కరగకపోగా కప్పం కట్టనందుకు పగిడిదరాజు మీద యుద్ధం ప్రకటించాడు. వేల మంది సైనికులు, ఏనుగులు, గుర్రాలతో మేడారం మీదకు దండెత్తాడు. ప్రతాపరుద్రుడి సైన్యంతో పోల్చితే మేడారంలో ప్రజల సంఖ్య చాలా తక్కువ. వారి దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. అయినా ఒక్కొక్క గ్రామస్తుడు, ఒక్కొక్క వీరుడిలా మారి శత్రువులపై దండెత్తారు. నిమిషానికి పగిడిదరాజును ఎదుర్కోవడం శత్రువులకు కష్టంగా అయిపోయింది. దాంతో అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టి చంపారు. భర్త చనిపోయిన వార్త విన్న సమ్మక్క తన పిల్లలతో అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధంలోకి దూకింది. సమ్మక్క దెబ్బకు యుద్ధరంగమే మారిపోయింది. ఒక్కో వేటుకు 10 మంది సైనికులు నేల కూలారు. రాను రాను యుద్ధంలో సమ్మక్కదే పైచేయిగా మారింది. సమ్మక్క సారక్కలు ఉన్నంత వరకు యుద్ధంలో తాము గెలవలేమని అర్థమైంది శత్రు సైన్యానికి. దాంతో వారిద్దరినీ వెనుక నుంచి పొడిచారు. చాటు నుంచి బాణాలు వేసి వారి శరీరంను జల్లెడగా మార్చేశారు. శరీరంలో వందల బాణాలు తగలడం వల్ల అక్కడికక్కడే సారలమ్మ కుప్పకూలిపోయింది. మరోపక్క సమ్మక్క కొడుకైన జంపన్న సంపన్న వాగులో చివరి శ్వాస విడిచాడు. అప్పటి నుంచి అది జంపన్న వాగుగా పిలువబడుతోంది. సమ్మక్క ఒంటి నిండా గాయాలతో చిలకలగుట్ట అనే ప్రాంతానికి వెళ్ళింది. ఆమెను అనుసరిస్తూ వెళ్తున్న వారికి సమ్మక్క కనపడలేదు. బదులుగా ఒక చెట్టు కింద కుంకుమ భరిణ కనిపించింది. సమ్మక్కే ఆ కుంకుమ భరిణగా మారిపోయిందని భక్తుల నమ్మకం. ఇదంతా జరిగి వందల ఏళ్లు గడిచినా సమ్మక్క తన భక్తులను కాపాడుతూ వస్తోందని భక్తుల నమ్మకం.
అందుకే సమ్మక్క సారక్కల పేరిట ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మాఘమాసంలో గొప్ప జాతర జరుపుకుంటారు. ఆ సమయంలో కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను చిలకల గుట్టలో మేడారానికి తీసుకువస్తారు. సమ్మక్క భరిణ ఉంచిన గద్దె పక్కనే ఆమె కుమార్తె సారలమ్మకు కూడా మరో గద్దె ఏర్పాటు చేశారు. జాతరలో కొలువైన సమ్మక్క సారక్కలను పూజించేందుకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. భక్తులంతా ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి తరువాత సమ్మక్క సారక్కలను దర్శించుకుంటారు. తమ మొక్కులను తీర్చుకునేందుకు కిలోల కొద్దీ బెల్లాన్ని నైవేద్యంగా అర్పిస్తారు. నైవేద్యంగా పెట్టే బెల్లాన్ని బంగారంతో పోల్చుతారు. ప్రతి ఏటా సుమారు 1 కోటి మంది భక్తులకు పైగా ఈ జాతరకు తరలి వస్తున్నారని అంచనా. ఈ విధంగా 700 సంవత్సరాల నుంచి సమ్మక్క సారక్కల జాతర మొదలైంది. గిరిజనులకు సమ్మక్క సారక్కల జాతర అనేది అతి ముఖ్యమైనది. ఈ విధంగా మేడారంలో గిరిజన ప్రాంతంలో మొట్టమొదటగా యుద్ధం జరిగిన తర్వాత, ప్రాణాలను కోల్పోయిన తర్వాత సమ్మక్క కుంకుమై దేవతగా మారింది. ఇదే సమ్మక్క సారక్కల జాతర వెనుక ఉన్న అసలైన కథ. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? My strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name, And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a goose and Sprite, or find a nightclub for the end of the night, And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be?